Hi, this is Asi from Tips English. Welcome to class 31. 31వ క్లాస్లోకి ప్రారంభించాం. మరి సక్సెస్ఫుల్గా 30 క్లాసులు కంప్లీట్ చేశాం. ఈరోజు 31వ క్లాస్లోకి వచ్చాం. మరి అంతకుముందు మనం చేసినటువంటి the subjects what we have dealt in the past, I and we. గతంలో I and we అనేటువంటి రెండు సబ్జెక్ట్స్తో డీల్ చేశాం. టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ద నెక్స్ట్ సబ్జెక్ట్ యూ. అంతకుముందు చేసినటువంటి ఐ వీతో పాటు ఈరోజు మూడవ సబ్జెక్ట్లోకి వస్తున్నాం. ఆ సబ్జెక్ట్ పేరే యూ. యూతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి రెండు రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. యూ హ్యాస్ 2 types of expressions. You have to be little bit careful with you. I is okay, I పర్లేదు. We is okay, we పర్వాలేదు. బట్ విత్ యూతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ఒకటి. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాం. రన్, ఈట్, రైట్, వర్క్, లెర్న్ అనేటువంటివి ఇవి సింపుల్ ప్రెజెంట్ వర్బ్స్. మనం అంతకుముందు నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి వీటిని సింపుల్ ప్రెజెంట్ వర్బ్స్ అంటాం. ఈ సింపుల్ ప్రెజెంట్ వర్బ్స్తో ఐ నుంచి వాడుతున్నప్పుడు, వి నుంచి వాడుతున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. దే, హీ, షీట్ వాడినప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ యూతో వాడేటప్పుడు కొంచెం మార్పు వస్తూ ఉంటుంది. when we are using all these simple present verbs with I, we, they, he, she, it, it's okay. You don't see much difference. పెద్ద ఏమి తేడా ఏమి కనిపించదు. బట్ when it comes to you has 2 expressions. యూ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రెండు రకాల ఉన్నటువంటి అర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కామన్గా తెలుగులో కామన్గా ఈ వాడేటువంటి వీటికి వచ్చేటువంటి శబ్దాలు, చివర్లో వచ్చేటువంటి శబ్దాలు ఏంటంటే త, ట, స్థ, తటస్థ. ఈ కామన్గా వస్తూ ఉంటాయి. త, ట, స్థ. ఇప్పుడు ఐతో వాడేటప్పుడు త, ట, స్థ. వీతో వాడేటప్పుడు తాం, టాం, స్థాం. ఇప్పుడు యూతో వాడేటప్పుడు తావ్, టావ్, స్థావ్ అనేటువంటి శబ్దాలు ఆ చివర్లో వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ రన్, రన్ అనేటువంటి మాట తీసుకుంటే ఐ రన్, నేను పరిగెడతా. ఐ రన్, నేను పరిగెడతా. వి రన్, మేము పరిగెడతాం. నౌ గో టు యూకి వెళ్తే యూ రన్, నీవు పరిగెడతావ్ ఒక ఎక్స్ప్రెషన్. 2 యూ రన్, నువ్వు పరిగెత్తు. 1 is a command and the other one is a statement. కాబట్టి యూతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 2 రకాలైన అర్థాలు ఉన్నాయి యూలో. ఐ రన్ అంటే నేను పరిగెడతా, దాంట్లో ఒకటే అర్థం ఉంది. ఇన్ ఐ దెర్ ఈజ్ ఓన్లీ 1 మీనింగ్. ఐ రన్, నేను పరిగెడతా. వి రన్, ఓన్లీ 1 మీనింగ్. వి రన్ కూడా ఒకటే మీనింగ్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ రన్, దెర్ ఆర్ 2 మీనింగ్స్. 1 ఏ స్టేట్మెంట్, యూ రన్, నువ్వు పరిగెడతావా. ఆ చివర్ల శబ్దాలను బట్టి మనం సింపుల్ ప్రెజెంటా ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి యూ రన్ అన్నాం అనుకోండి, నువ్వు పరిగెడతావ్, అదొక అర్థం. 2 యూ రన్, నువ్వు పరిగెత్తు, దట్స్ అ కమాండ్. కాబట్టి ఒకటి మనం మన స్వభావం చెప్తున్నాం, నేను ఎప్పుడు పరిగెడతా అనేటువంటి స్వభావం చెప్తున్నాం. 2 ఒక స్టేట్మెంట్ కాకుండా కమాండ్ ఇస్తున్నాం, అధికారికంగా చెప్తున్నాం, నువ్వు పరిగెత్తు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ యూ. 2 ఐ ఈట్, నేను తింటా. నేను తింటా. అదే వీతో వస్తే వీ ఈట్, మేము తింటాం.
మేము తింటాం. అలాగే యు ఈట్, నీవు, మీరు కూడా ఉంది దాంట్లో ఇంకొక అర్థం, అది అప్పుడు చూద్దాం ప్లూరల్లోకి వచ్చినప్పుడు. ఇది సింగులర్, యు అనేది సింగులర్. సింగులర్కి ఏకవచనం బహువచనం ఒకటే ఇంగ్లీష్లో. తెలుగులో చక్కగా ఉంది. ఏకవచనం అయితే నువ్వని, బహువచనం అయితే మీరని చక్కగా ఉంది. ఇంగ్లీష్లో అలా లేదు, రెండింటికి ఒకటే యు. కాబట్టి ఇక్కడ మనం సింగులర్లో చూస్తున్నాం కాబట్టి యు ఈట్, నువ్వు తింటావ, నువ్వు తింటావ. ఐ రైట్, నేను రాస్తా, స్తా తా టా స్తా. ఐ రైట్, నేను రాస్తా. వి రైట్, మేము రాస్తాం. యు రైట్, నీవు రాస్తావ. లైక్వైజ్ ఐ వర్క్, నేను పని చేస్తా, స్తా తా స్తా. ఈ మూడిట్లో ఉంటాయి ఎక్కువ శబ్దాలు. ఐ వర్క్, నేను పని చేస్తా. వి వర్క్, మేము పని చేస్తాం. యు వర్క్, నీవు పని చేస్తావా. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద సౌండ్స్ బిట్వీన్ దట్ వన్ అండ్ దిస్ వన్. లాస్ట్ వన్ ఐ లెర్న్, నేను నేర్చుకుంటా, నేను నేర్చుకుంటా. వి లెర్న్, మేము నేర్చుకుంటాం, వి అయితే టామ్. యు లెర్న్, నీవు నేర్చుకుంటావా. ఈ మూడు శబ్దాలు వస్తాయండి తెలుగులో. ఒకటి టా, ఒకటి తా, టా స్థ. ఈ మూడు శబ్దాలు వస్తాయి. ఐకైతే తా టా స్థ, వీకైతే తాం టామ్ స్థాం. అదే కానీ యు అయితే ఏకవచనంలో యు అయితే తావ్ టావ్ స్థావ్. ఇక్కడ యూలో మొత్తం చూద్దాం. యు రన్, నీవు పరిగెడతావ. యు ఈట్, నీవు తింటావ. యు రైట్, నీవు రాస్తావ, తాస్తా. యు వర్క్, నీవు పని చేస్తావ. యు లెర్న్, నీవు నేర్చుకుంటావ. సో మనం వన్ బై వన్ ఐలో ఏమి చివరి శబ్దం వస్తుంది? వాట్ ఈస్ ద సౌండ్ దట్ అపియర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ఐ ఇన్ తెలుగు? వీలో చివర ఏం శబ్దం వస్తుంది? వాట్ ఈస్ ద సౌండ్ దట్ అపియర్ అట్ ది ఎండ్ ఆఫ్ వి ఇన్ తెలుగు? యూలో చివర్లో ఏం శబ్దం వస్తుంది? వాట్ ఈస్ ద సౌండ్ దట్ అపియర్ ఫర్ ద సబ్జెక్ట్ యూ? కాబట్టి ఈ తెలుగులో క్షమించండి, తెలుగులో ఆ చివరిలో వచ్చేటువంటి శబ్దాన్ని బట్టి తా టా స్థా అనేటువంటి శబ్దాన్ని బట్టి ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది అనేటువంటిది అర్థం చేసుకుంటాం. నేను చాలా స్లోగా వెళ్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. మరి ఇవి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎలా వాడుతున్నాం, అనుదినం మనం వాడేటువంటి ఆ వాడుకలో ఏం వాడుతున్నాం, ఎలా వాడుతున్నామో మనం నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. కుదిరితే మీ వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, నేర్చుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమనండి. మన యూట్యూబ్లో వచ్చే ఛానల్స్లో వచ్చేటువంటి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.